మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, అలాగే శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. మెయిన్గా రాశ్యాధిపతి శుక్రుడు బుధుడితో కలిసి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ ప్లేస్. అంటే శుక్రుడు బుధుడు కలిసి మిత్రుడైన శని ఇంట్లో ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ యువర్ క్రియేటివిటీ. కాకపోతే ఏంటంటే రాహు కూడా కంజెక్ట్ అయి ఉండటం వల్ల చాలా బాగా మీరు ఒక మంచి ఆలోచన ద్వారా ఫార్చునేట్ మీరు ఆలోచించే ఆలోచన, మీ ఎడ్యుకేషను, మీ యొక్క క్రియేటివిటీ ఏదైనా సరే అది కొంతవరకు తప్పకుండా ముందడుగులు పడే విధంగానే మీ ఆలోచన మిమ్మల్ని తీసుకెళ్తుంది. కానీ రాహు యొక్క కంజంక్షన్ కూడా ఉండటం వల్ల అది రీచ్ అయ్యే క్రమంలో మీకు కొన్నిసార్లు డైవర్షన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి ఈ యొక్క తులారాశి వాళ్ళకి. మంగళ, బుధ, గురువారాల్లో ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుడు ఉన్నారు. యాక్చువల్గా ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి, అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశికి 4వ స్థానంలో ఉన్నారు. మెయిన్గా ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏంటంటే ఈ మంగళ, బుధ, గురువారాల్లో డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. రవి కావచ్చు, కుజుడు కావచ్చు, ఈ 2 రాశులకి ఈ 2 గ్రహాలు కూడా ఫైరీ ప్లానెట్స్, హీట్ అండ్ హాట్ ప్లానెట్స్ అయ్యి అర్ధాష్టమంలో ఉండటం వల్ల మేజర్గా ఈ అర్ధాష్టమంలో ఈ రవి కుజుల యొక్క యుతి ఏదైతే మనకు ఉందో మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఇక్కడ మీకు ఫ్యామిలీ పరంగా, డొమెస్టికల్గా కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కానీ, గృహపరంగా ఏర్పడుతున్న అంటే ఇంటి పరంగా కానీ, కుటుంబ సభ్యుల పరంగా కానీ కొంచెం డొమెస్టికల్గా ఏర్పడుతున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి వాటి వల్ల రవి కుజుల యొక్క కంజంక్షన్ కొంచెం మానసిక అప్రశాంతతకి మీకు దారితీసే ఆస్కారాలు ఎక్కువగా మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తాం. అలాగే శుక్ర, శనివారాల్లో చూస్తే 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు ఉన్నారు ఆల్రెడీ. అలాగే ఇక్కడ తృతీయంలో చంద్రుడు ఉండటం, భాగ్యస్థానంలో గురువు గారు కూడా వక్రించి ఉన్నారు. సో కాబట్టి కొంచెం డిలే జర్నీస్ కానీ, లేట్ జర్నీస్ కానీ, అన్ప్లానెడ్ జర్నీస్ వల్ల కొంత స్ట్రెయిన్ కానీ మనకి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ సమ్ ఎఫర్ట్స్ పెడతారు. లైఫ్ గ్రోత్కి సంబంధించి కొంచెం ఎఫర్ట్స్ మీరు అనేవి పెట్టడం అనే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మేజర్గా రవి కుజుల యొక్క యుతి మాత్రం ఈ వారం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. కాబట్టి అర్ధాష్టమంలో ఉన్న రవికి కుజుడికి చక్కగా శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం డైలీ చేసుకున్న, జపాకుసుమ సంకాసం కానీ, శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, అలాగే కుజుడికి సంబంధించాక సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, ఈ 2 మీరు ఎంత చదువుకుంటే అంత బాగుండే ఆస్కారాలు ఇక్కడ తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి.
కాబట్టి విద్యార్థులకి ఏదో ఒక తెలియని మానసిక భయం అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎగ్జామ్స్ మోడ్లో ఉండటం, వాళ్ళకి ఏ విషయాల్లో ఇన్కన్వీనియన్స్ ఉందనేది విద్యార్థులకి సంబంధించి అయితే మీరు కనుక్కోవడం అనేది చాలా మంచిది. సో ఈ విధంగా రవి కుజులకి మాత్రం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.